చెప్పండి. తన ఆస్తి తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు? దూరదేశము వెళ్ళి దూరదేశములో ఏ వ్యాపారం చేశాడు? చెప్పండి. ఏ వ్యాపారం? దుర్వ్యాపారం చేశాడు. కొన్ని మంచి వ్యాపారం చేస్తే బాగానే ఉండేది. దుర్వ్యాపారం చేసి తాను తండ్రి మీద తిరుగుబాటు చేసి తీసుకుని వెళ్ళిన ఆస్తి అంతా, బంగారమే కావచ్చు, ధనమే కావచ్చు, సమస్తం అన్నీ కూడా దుర్వ్యాపారం చేసి సమస్తాన్ని చెప్పడం చేశాడు, పోగొట్టుకున్నాడు. వ్యాపారానికైతే అప్ అండ్ డౌన్లు ఉంటాయి, వెళ్తుంది వస్తుంది. కానీ ఇదే వ్యాపారం, దుర్వ్యాపారానికి పోవటమే కానీ రావటం ఉండద్దు. అలాంటి దుర్వ్యాపారం చేసిన ఈ కుమారుడు చాలా కాలం తర్వాత అంతా పోయింది, తీసుకెళ్ళి అన్నీ పోయినాయి. ఆ తరువాత అంటే ఆ దేశంలో చెప్పండి, ఆ దేశంలో కరువు కాదు. ఏ కరువు వచ్చింది? గొప్ప కరువు వచ్చింది. ఆ దేశంలో గొప్ప కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఇతడు తినటానికి తన దగ్గర ఏమీ ధనం లేదు, బంగారం లేదు, చివరికి ఏమీ లేదు. బిడ్డలారా, మొత్తం పోయింది. ఏదైనా కొనుక్కొని తిందామంటే రూపాయి కూడా లేకుండా పోయింది. చివరికి అతను చేయగలిగింది ఏమీ లేక ఆ దేశస్తుల్లో ఒకరి చెంతకెళ్ళాడు. ఎవరు ఆ వ్యక్తి? చెప్పండి, ఎవరు ఆ వ్యక్తి? ఎళ్ళక పందులు కాచుకునేవాడి దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి అతన్ని ఆహారం అడిగాడు. కానీ అతను భోజనం పెట్టలేదు. కానీ ముందేం చెప్పాడు? ఈ పందుల్ని మేపమన్నాడు. ఈ పందుల్ని మేపుతూ వాటితో పాటు నీ కడుపు కూడా నింపుకో, అంటే పందులు ఏం తింటున్నాయి? చెప్పండి, ఏం తింటున్నాయి? పొట్టు తింటున్నాయి. దాన తింటుంది అనుకోండి, పోనీ దాన తింటున్నాయి. ఈ పొట్టు తినే పందుల్ని పొట్టు తింటున్నాయి. కానీ ఆ పందుల దగ్గర ఉన్నవాడు ఏం తినాలి? చెప్పండి, ఏం తినాలి? అన్నం తినవచ్చినవాడు ఏం తినాలి? పొట్టు తినాలి. కానీ అక్కడున్న మాట ఏంటంటే, అతడు ఆకలితో తన కడుపు నింపుకొన చూసిండు, కానీ వారికి ఎవరు ఏమీ పొట్టుకోడు తినలేదండి. పొట్టుకోడు తినలేదు. ఏమన్నా పేదవాడా, దరిద్రుడా, భిక్షాటన చేసుకునేవాడా, ఏమీ లేక రోడ్లో తిరిగేవాడా? లేదే. తన తండ్రి ఇంట మంచి భోజనం తిన్నవాడు, విలువైన కుటుంబంలో పుట్టినవాడు, విలువ కలిగినవాడు, విలువైన వ్యక్తే. కానీ కొంతమందికి దురాశ కలుగుద్ది. దురాశ ఏంటో తెలుసా? నేను ఇలాగుంటే నాకేమీ ప్రయోజనం ఉండదు, నేను బాగా ఐశ్వర్యవంతుడు అవ్వాలి, నేను పెద్దవాడిని అవ్వాలి, నా సంపాదన విస్తారంగా ఉండాలి, నేను నా తండ్రి కంటే గొప్పవాడిని కావాలి, నా సహోదరుడి కంటే గొప్పవాడిని కావాలి. అందుకే నా ఆస్తి నేను తీసుకుని దూరదేశం వెళ్ళిపోయి వ్యాపారం చేసి, అనేక రకాల వ్యాపారాలు చేసి వ్యాపారాల వల్ల నేను వృద్ధి పొంది, వ్యాపారం ద్వారా సంపాదించుకుని, ఆ వ్యాపారం ద్వారా ధనవంతుడయ్యి, ఐశ్వర్యవంతుడయ్యి, నా తండ్రి కంటే గొప్పవాడిని కావాలనే ఒక ఆశ కాదు ఇతనికి కలిగింది. ఆశది దురాశ కలిగి తండ్రి మీద తిరుగుబాటు చేసి, పిట్లారా, ఆస్తిని తీసుకుని వెళ్ళి దూరదేశం వెళ్ళి దురాశ కలిగిన వాడు చేసిన వ్యాపారం ఏంటి? దుర్వ్యాపారం. మంచి ఆలోచన కలిగిన వాడు మంచి వ్యాపారం చేస్తాడు,
మంచి మనసు కలిగిన వాడు మంచి కార్యక్రమాలు చేస్తాడు. మంచి హృదయం కలిగిన వాడు, సహృదయం కలిగిన వాడు, సంతోషం కలిగిన వాడు, మంచి హృదయం కలిగిన వాడు, బుద్ధి మంచిదైన వాడు, ఐశ్వర్యవంతుడు కావాలి, సంపాదించుకోవాలనే మంచి ఆశ, మంచి లక్షణాలు కలిగి ఉంటే వాడు దుర్వ్యాపారము చెయ్యడు. వాడి మనసులో ఉన్నది దురాశ. దురాశ దురాశ ఏం చేస్తుంది? దుఃఖానికి చెట్టు. దురాశ ఏం చేస్తుంది? యాకోబు గారు రాస్తూ అంటాడు, దురాశ గర్భమును ధరించి పాపమును కలగా పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది. నా దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తికి దురాశ కలిగింది. అందుకే తండ్రి నుండి ఆస్తి లాక్కుని తీసుకుని వెళ్ళి దురాశ కలిగిన కుమారుడు దుర్వ్యాపారం చేశాడు. దుర్వ్యాపారం చేసిన వాడికి నష్టమే తప్ప లాభం ఉండదు. దుర్వ్యాపారం చేసిన వాడికి నష్టమే తప్ప లాభం ఉండదు. పోవటమే తప్ప రావటం ఉండదు. దురాశ కలిగిన వాడు వ్యాపారం చేసిన, దురాశ కలిగిన వాడు వ్యవసాయం చేసిన, దురాశ కలిగిన వాడు ఉద్యోగం చేసిన నిలవలేడు. ఎందుకో తెలుసా? దురాశ కలిగిన వాడికి ఉద్యోగం వచ్చింది అనుకోండి, ఆడ జీతంతో బ్రతకడానికి ఇష్టపడడు. వాడు దురాశ ఏం చేస్తుంది? లంచాలు తీసుకు. దురాశ కలిగినాడు లంచాలు కలబడి పడతాడు. లంచాలు కలబడపడి లంచాలు తీసుకున్న వాడే ఏసీబీ వాళ్ళతో పట్టుబడింది. ఉద్యోగులు సస్పెండ్ అయ్యేది, ఉద్యోగం చెట్టుపారు అయ్యేది. దురాశ కలిగిన వాడే లంచాలు కలబడి పెడతాడు. దురాశ కలిగిన వాడే వ్యాపారంలో నష్టపోతాడు. దురాశ కలిగిన వాడే ఉద్యోగంలో నష్టపోతాడు. నా దేవుని బిడ్డలారా, దురాశ ఉండకూడదు దేవుని పిల్లలకి. చెప్పండి అండి, ఆశ ఉండొచ్చు. చెప్పండి, మంచి ఆశ ఉండొచ్చు, ఆశ తప్పులేదు, కానీ ఆశ ఉండకూడదు. దురాశ 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 జీవితాన్ని నాశనం చేస్తుంది. ఈ కుమారుడు దురాశ కలిగి దుర్వ్యాపారం చేసి పంత పోగొట్టుకున్నాడు. బిడ్డలారా, చివరికంట ఆ దేశంలో ఏమొచ్చింది? గొప్ప కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఎవరింటికి వెళ్ళాడు? చెప్పండి, ఎవరింటికి వెళ్ళాడు? ఎళ్ళకెళ్ళక ఎవరింటికి వెళ్ళాడు? పందులు మేపేవాని ఇంటికి వెళ్ళాడు. బిడ్డలారా, నిజంగా అతడు జీవించిన జీవితం ఎటువంటిది, అతడు బ్రతికిన బ్రతికెటువంటిది. విలువైన బ్రతికినవాడు, రాజభోజనం తిన్నవాడు, రాజవస్త్రాలు ధరించినవాడు. బిడ్డలారా, విలువైన జీవితం జీవించిన వాడు మనసులో పుట్టింది ఏ ఆశ? దురాశ. దురాశ దుఃఖానికి చేటువని దురాశ వలన నష్టపోయాడు. ఇవన్నీ పోయేసరికి ఆ దేశంలో ఏమొచ్చింది? కరువు. గొప్ప కరువు వచ్చింది. ఈ పందులు మేపేవాడి దగ్గరికి వెళ్ళి ఒంటరిగా ఆ ప్రదేశంలో ఉన్నప్పుడు వీడికి ఏమొచ్చిందంట? చెప్పండి, బుద్ధి. చెప్పండి, ఏమొచ్చింది? బిడ్డలారా, పశ్చాత్తాపం కలిగింది. మహిమను కలుగును గాక. హల్లెలూయా. పశ్చాత్తాపము కలిగింది. ఈ పందులు మేపేవాడి దగ్గర ఈ పొట్టుతో నేనేలా కడుపు నింపుకోను, ఈ దుర్వాసన నెలకు బ్రతకను, ఈ జీవితం నాకెందుకు? అయితే వాడికి బుద్ధి వచ్చినప్పుడు వాడి మనసులో పశ్చాత్తాపం కలిగింది. వాడు అనుకుంటున్నాడు, నేను ఇప్పుడే లేచి నా తండ్రి దగ్గరికి వెళ్తాను, నా తండ్రిని అడుగుతాను. వీడిని భిక్షమెత్తే కంటే, వీడిని దేహి అని అడిగే కంటే, వీడి దగ్గర ప్రాధాయపడే కంటే, ఈ నీచమైన బ్రతికే కంటే నా తండ్రి దగ్గరికే వెళ్తాను, నా తండ్రిని అడుగుతాను, ప్రాధాయపడతాను. తండ్రి, పరలోకమునకును నీకును విరోధముగా నేను పాపం చేశాను. బిడ్డలారా, ఇది పశ్చాత్తాపడిన మనస్సు. స్తోత్రం చెప్పండి.
చాలా మందికి పశ్చాత్తాపపడే మనసు ఉండదు, ఉండదండి. అందుకే కీర్తనకారుడు రాస్తూ 19వ కీర్తన 12వ చరణంలో ఏమన్నాడు? తన పొరపాటును కనుగొనగలిగిన వాడు ఎవడు? ఈ ధనవంతుని కొడుకు పొరపాటును కనుగొన్నాడు. పిల్లరా, ఈ చిన్న కుమారుడు తన పొరపాటును తెలుసుకున్నాడు. ఈ చిన్న కుమారుడు చేసింది పొరపాటని, నేను చేసింది పొరపాటు, దురాశ కలిగి చెడాశ కలిగి నా తండ్రి మీద తిరుగుబాటు చేసి ఆస్తినంతా తీసుకుని వెళ్ళి దుర్వ్యాపారం చేసి ఆస్తి అంతా పోగొట్టుకుని నీచుడునై నికృష్టుడనై వస్త్రాలు మార్చిపోయాయి. తల స్నానం లేదానికి, ఒంటికి స్నానం లేదు బిడ్డలారా. వస్త్రాలు మార్చిపోయాయి, వస్త్రాలు కంపు కొడుతున్నాయి. వాడు నిలువెల్ల కంపు కొడుతున్నాడు, తల క్రాపు లేదు, గడ్డ మార్చిపోయింది. కంపు కొడుతున్నాడు బిడ్డలారా. అలాంటి కంపు కొడుతున్న జీవితం ఆ స్థితికి వచ్చిన తర్వాత వాడి మనసులో పుట్టింది ఏంటో తెలుసా? దురాశ పోయి పశ్చాత్తాపం. నేను ఇప్పుడే వెళ్తాను నా తండ్రి దగ్గరికి. ఎవడి దగ్గరికి వెళ్ళి నేను ప్రాధేయపడను, ఎవడి దగ్గరికి వెళ్ళి చేయి చాపను, ఎవడి దగ్గరికి వెళ్ళి దేహి అనను. నో, నేను ఎవడి దగ్గరికి వెళ్ళను, నా తండ్రి దగ్గరికి వెళ్తాను. నా తండ్రి దగ్గరికి వెళ్తాను. నా తండ్రి కనికరము కలిగిన వాడు, నా తండ్రి జాలి కలిగిన వాడు, నా తండ్రి ప్రేమ కలిగిన వాడు, నా తండ్రి ప్రేమ కలిగిన వాడు కనుకే నా తండ్రి ఎంట అనేకులకు నిత్యము వచ్చినాను. నా తండ్రి దగ్గరికి వెళ్ళి ఒక మాట అడుగుతాను, ఏం పోయింది నానా? దేవునికి నీకు విరోధంగా పాపం చేశాను నానా. ఇక నీ చిన్న కుమారుడుగా ఉండటానికి నేను అర్హుడను కాదు నానా. కాబట్టి నానా, ఇప్పుడు నీ కూలి వాణిలో ఒక్కటిగా ఎట్లారా? ఎంత హితం చెడిపోయినా, ఎంత దరిద్రుడైనా, ఎంత తిరుగుబాటు చేసినా, ఎంత ఆస్తి నష్టం చేసినా, ఎన్ని అవమానమైన పనులు చేసినా, ఎన్ని దుర్మార్గ పనులు చేసినా, తండ్రికి కోపం వచ్చే పని చేసినా, తండ్రికి విరోధమైన పని చేసినా, తండ్రిని దుఃఖపెట్టినా, అవమానపరిచినా, తండ్రిని బాధ పెట్టి గాయపరిచినా, పశ్చాత్తాపము కలిగిన హృదయముతో తిరిగి వస్తే ఆ తండ్రి హక్కున చేర్చుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి తోసివేయలేదండి. తండ్రి ప్రేమ ఎంత గొప్పదో తెలుసా బిడ్డలారా? తండ్రి ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? వాడి ఇంటి నుంచి వెళ్ళిన నాటి నుంచి ఆ తండ్రి ఆ డోరు క్లోజ్ చేయలేదంట. ఏదో ఒక రోజున నా కుమారుడు తిరిగి వస్తాడు. తండ్రి ఆశది. గొడవ పెట్టుకున్నాడు, ఆస్తి తీసుకున్నాడు. నా కుమారుడు ఏమైపోతున్నాడో, ఎక్కడికి వెళ్ళాడో, ఏమైపోయాడో ఏంటో నా నీ తండ్రి మనసులో వేదన కలిగి గాయపడిన హృదయముతో తండ్రి వేదన కలిగి ఉన్న ఆ సమయానికి వాడు ఇంకను దూరముగా ఉండగానే తండ్రి వానిని చూసి, ఎంత ప్రేమండి బిడ్డలారా. వాడు తలంతా పెరిగిపోయిందే, కురులు ఇక్కడ వరకు దిగాయే, గడ్డం మార్చిపోయిందే, వస్త్రాలు మార్చిపోయాయే, మురికి వస్త్రాలు అయిపోయాయి. ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఏ వస్త్రాలతో ఉన్నాడో ఆ వస్త్రాలే మురికి అయిపోయాయి, మార్చిపోయాయి. కానీ బిడ్డలారా, ఈ మురికిపోయినాడు భిక్షగాడిగా కనపడుతున్నవాడు తండ్రి వాడు ఇంకా దూరంగా ఉండగా ఎలాగ గుర్తుపట్టాడు? వాడు భిక్షగాళ్ళగా ఉన్నాడండి, భిక్షగాళ్ళగా ఉన్నాడు. తండ్రి వాడిని ఎలాగ గుర్తుపట్టాడు? చెప్పండి, ఎలా గుర్తుపట్టాడు? ఎలా గుర్తుపట్టాడు? నడక. స్తోత్రం చెప్పండి. నడక.
బిడ్డ ఎలాగో నడుస్తాడో తండ్రికి తెలుసు. మాసిపోయిన వస్త్రాలైనా, మాసిపోయిన తలైనా, పెరిగిపోయిన గడ్డమైనా, కంపు కొట్టే జీవితమైనా, దుర్వాసన కొట్టేవాడైనా వాటి నడక వాడు దూరంగా ఉండగానే వాటి నడకనెరిగిన తండ్రి ఇంటిలో నుంచి బయలుదేరిగి పరుగున వెళ్ళి వాడి మెడ మీద పడి వాడిని కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ ఇట్లారా. నా మీద తిరుగుబాటు చేసి ఆస్తి తీసుకుని వెళ్ళిపోయి చెడిపోయి తిరిగి వస్తున్నావంట. చెడిపోయిన వాడ నువ్వు రావటానికి ఇల్లేదు అన్నాడు తండ్రి. ఇట్లారా, తండ్రి ప్రేమ అంత గొప్పది. తండ్రి హృదయము విశాలమైనది. ఆ ప్రేమ విశాలమైన ప్రేమ, హక్కును చేర్చుకునే ప్రేమ. బిడ్డలారా, ఆ కొడుకును చూసి ఆ తండ్రి సంతోషపడ్డాడు. ఎందుకో తెలుసా? ఈ నా కుమారుడు చనిపోయి, చెప్పండి, చనిపోయి తిరిగి వచ్చాడయ్యా. పెద్ద కుమారుడు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది తండ్రిని. పెద్ద కుమారుడు ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి, నాన్న నేను అంటు పెట్టుకుని ఉన్నానే, నీకు రోగం వస్తే నేను హాస్పిటల్లో చూపించానే, నీకు బాగోపోతే నీ దగ్గర కూర్చున్నానే, నాన్న నిన్ను కంటికి పాపలాగా చూసుకున్నానే, ఆస్తి పాడు చేసిన ఇంటికి తీసుకొచ్చి రాజవస్త్రాలు వేసి నీ ఉంగరం అడిగి పెట్టి సింహాసనం మీద కూర్చోబెట్టావా? మేకపోతులను వధించి భోజనాలు పెట్టావా నాన్న? ఏ రోజైనా నా నిమిత్తం ఒక్క మేకపిల్లనైనా కోసావా? ఏంటి నాన్న ఇది? ఏంటి నాన్న ఇది? ఇంత ప్రేమ నీకు వాడి మీద, ఇంత ప్రేమ నీకు అంటే నాన్న. ఈ నా చిన్న కుమారుడు చనిపోయి తిరిగి వచ్చి, చనిపోయి బ్రతికొచ్చాడు రా. అటు పెద్ద కుమారుడు అంటాడు, నాన్న నాకున్నదంతా నీదేనా. దేవునికి మహిమ కలుగును గాక. నాకున్నదంతా నీదే. ఇట్లారా, కొన్నిసార్లు మన జీవితంలో చిన్న పొరపాటు చేస్తే నేను సహించలేము. పిల్లలేదన్నా, చిన్న మాట అన్నా, చిన్న పొరపాటు చేసిన వాళ్ళు నా కడుపును చెడబుట్టావని మనం ఎన్నో తిడతాం. కానీ ఈ చిన్న కుమారుడు తండ్రి మీద తిరుగుబాటు చేసి ఆస్తంతా తీసుకుని వెళ్ళిపోయి ఆగం చేసి దుర్వ్యాపారం చేసి పాడు చేస్తే ఆ తండ్రి తిరిగి వాడిని హక్కును చేర్చుకున్నాడంటే అది తండ్రి ప్రేమ. దేవునికి స్తోత్రం. అది తండ్రి ప్రేమ. తండ్రి ప్రేమ అది. బిడ్డలారా, కీర్తనకారుడు అంటాడు, తన పొరపాటును కనుగొనగలిగిన వాడు ఎవడు? వాడికి బుద్ధి వచ్చిందంట. పశ్చాత్తాప హృదయముతో తండ్రి దగ్గరికి వచ్చాడు. ఈ దినాల్లో చాలా మంది అలాంటి హృదయం కలిగి దేవుని దగ్గరికి రావట్లా. అలాంటి పశ్చాత్తాపం ఎవరికి కలగట్లేదండి. నేను బాగానే ఉన్నాను, నాకేంటి, నాలో ఏం తప్పు ఉంది, ఈ చిన్న అలవాటేగా నాకున్నది, ఈ తప్ప నా దగ్గర ఏముంది అలవాటు, ఈ తప్ప నా దగ్గర ఏం పొరపాటు ఉంది, ఈ తప్ప నా దగ్గర ఏముందని ఎవరి కాళ్ళే తనకున్న బలహీనతను ఆధారం చేసుకుని ఇదే కదని బ్రతుకుతున్నారు లోకంలో. నా దేవుని బిడ్డలారా, ఇదే కదా అనుకుంటున్నారు. నువ్వు మారు మనసు పొందలేదు, పాపక్షమాపణ పొందలేదు, పరిశుద్ధతను పొందలేదు, రక్షణ పొందలేదు, ప్రభు శరీరం నీకు లేదు, ప్రభు రక్తం నీకు లేదు, వాటిలో నీకు పాలు పంపులు లేవు, నువ్వు తండ్రి దగ్గర నీకు వారసత్వం లేదు. రేపు నువ్వు చనిపోతే పరలోకం ఎలాగెళ్తావు? ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా న్యాయాధిపతి అయిన యేసయ్య ఎదుట నిలబడాలి. ఒప్పుకోవాలి. ఆ రోజైనా, ఈరోజు ఒప్పుకోకపోతే, ఈరోజు పొరపాట్లు ఒప్పుకోకపోతే,
ఈరోజు అతిక్రమాలు ఒప్పుకోకపోతే, ఈరోజు పాపాన్ని ఒప్పుకోకపోతే, అక్రమాలు, అన్యాయాలు, పాపము, శాపమును, దుర్మార్గతను, దొంగతనములు, వ్యభిచారాలు దేవుని దగ్గర ఒప్పుకోకపోతే, నువ్వు సచ్చిన తర్వాత దేవుడు ఎదుట నిలబెడతాడని కూల్చు. దేవుని బిడ్డలారా, క్షమాహృదయం కలిగి బ్రతకటం నేర్చుకోవాలి. దేవుని బిడ్డలు నేర్చుకోవాలి. కీర్తనకారుడు మనసు ఎటువంటిదో తెలుసా? తన పొరపాటును కనుగొనగలిగిన వాడు. కనుగొనాలి. ఈ తప్పిపోయిన కుమారుడు, తండ్రిని ధిక్కరించిన కుమారుడు పశ్చాత్తాపడ్డాడు. తన పొరపాటు ఏంటో తెలుసుకున్నాడు. బిడ్డలారా, తెలుసుకున్నాడు. తన పొరపాటు తెలుసుకుని, తాను చేసింది తప్పని తెలుసుకుని, తాను చేసింది అక్రమమని తెలుసుకుని, తాను చేసింది తండ్రి దగ్గర మోసమని తెలుసుకుని, పశ్చాత్తాప హృదయముతో తండ్రికి కుమారుడుగా కాదు కానీ కూలివానిగా వచ్చాడు. కానీ కూలివానిగా వచ్చిన వాడిని కుమారుడిగా స్వీకరించాడు. దేవునికి మహిమ కలుగును గాక. కూలివానిగా చేర్చుకోమని అడుగుదామని వస్తే కుమారుడిగా తీసుకున్నాడు. అది తండ్రి ప్రేమ, అది యేసుక్రీస్తు ప్రేమ, సిలువ ప్రేమ, అదే కరుణమైన ప్రేమ. అలాంటి ప్రేమ మనం కలిగి ఉండాలని ఈ మధ్యాహ్న కాలం మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాన్ని మన కొరకై దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుడి పగటి వేళ మనతో మాట్లాడినందుకు దేవుని సన్నిధిలో ప్రార్థన